నమస్తే, నేను మీ డాక్టర్ రామకృష్ణ గంగవరపు. ఈరోజు మనం మన దగ్గర ఉండే ఆవులు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా అనేది తెలుసుకుందాం. సాధారణంగా ఆవులు చాలామంది పెంచుతూ ఉంటారు, కానీ మన ఆవులు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా అని చాలామందికి తెలియకపోవచ్చు. కొత్తగా పోషించే రైతు సోదరులకి ముఖ్యంగా తమ ఆవు అనారోగ్యం పాలైనప్పుడు ఏ విధంగా గుర్తించాలనేది తెలియదు. కాబట్టి ఈరోజు టూకీగా ఆరోగ్యంగా ఉండే గోవు, అనారోగ్యంగా ఉండే గోవు యొక్క లక్షణాల గురించి చర్చించుకుందాం. మనం ఇక్కడ చూసినట్లయితే ఆరోగ్యంగా ఉండే గోవు ఎప్పుడు కూడా చలాకీగా ఉంటూ యజమాని పట్ల కానీ, లేదంటే తోటి ఆవుల పట్ల, లేదంటే తోటి పశువుల పట్ల కూడా ప్రేమగా ఉంటూ వాటి సాన్నిహిత్యాన్ని కోరుకుంటుంది. అనారోగ్యంగా ఉన్నప్పుడు దొడ్లో చివరికి వెళ్ళి నించోవడం కానీ, లేదంటే ఒక పక్కగా ఉండి ఎవరిని పట్టించుకోకుండా ఉండడం అనేది మనం ముఖ్యంగా గమనించవచ్చు. అట్లానే ఇక్కడ చూస్తున్నట్లయితే చెవులు రెక్కపొడిచి అలర్ట్గా చుట్టూ జరిగే పరిస్థితిని గమనిస్తూ ఉంటుంది అనమాట, చెవులతోటి కళ్ళతోటి కూడా. అనారోగ్యంగా ఉన్నప్పుడు చెవులు వేలాడేసుకొని నీరసంగా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అట్లానే కళ్ళు తేటగా ఉంటూ చురుగ్గా చూస్తూ ఉంటాయి. అనారోగ్యంగా ఉన్నప్పుడు కళ్ళు మూతకన్నుగా ఉంటూ అట్లానే కళ్ళెమ్మడి పుసులు కానీ, లేదా నీళ్ళు కానీ కారుస్తూ అనారోగ్య లక్షణాన్ని మనకి తెలియపరుస్తూ ఉంటుంది. అట్లానే ముక్కులు కూడా గమనించినట్లయితే ఆరోగ్యంగా ఉన్నప్పుడు ముక్కు రంధ్రాలు కూడా శుభ్రంగా ఉండి శ్వాస తీసుకునే దానికి అనుకువగా ఉంటాయి. అనారోగ్యం కలిగినప్పుడు మీనాక్షి అనారోగ్యంగా ఉన్నప్పుడు ముక్కుల్లోంచి చీమిడి కానీ, లేదంటే నీళ్ళు లాంటి సొనగారటం అనేది మనం గమనించవచ్చు. అట్లానే చర్మం పైన ఉండే రోమాలు కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇట్లా చాలా స్మూత్గా, నిగారింపుగా, యూనిఫామ్గా ఉంటాయి. అనారోగ్యం కలిగినప్పుడు రోమం నిక్కబడుచుకొని నల్లమొబ్బేసి అట్లా నిక్కబడుచుకొని ఉంటాయి. కొన్ని పశువుల్లో అయితే మనం ఎక్కువ కాలం నుంచి అనారోగ్యంతో ఉన్నప్పుడు, లేదంటే లోపాలు ఎక్కువగా గమనించినట్లయితే వెంట్రుకలు అనేవి అనీవెన్గా పెరగడం, లేదంటే వెంట్రుకలు ఊడిపోవడం లాంటి లక్షణాలు కూడా మనం అనారోగ్యంలో ఉన్నప్పుడు చూసుకోవచ్చు. అట్లానే మేతను కూడా పూర్తిగా తీసుకోకుండా అనారోగ్యంతో ఉన్నప్పుడు మేతను వదిలేసి ఘాట్లో వదిలిపెట్టడం, లేదంటే నీళ్లు పెట్టి కానీ, లేదంటే దానా కానీ మిగిలించడం అనేది మనం గమనించవచ్చు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం దానికి వేసిన మేతను అంతా కూడా శుభ్రంగా తినేదానికి ఆవు చూస్తుంది. అట్లానే పేడ కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆవుల్లో అయితే రింగుల కింద మనం చూడవచ్చు. చేతితో తీసినా కానీ చేతికి కూడా అంటకుండా ఉండేంత గట్టితనంతో ఆవులు పేడ వస్తాయి. అట్లానే అనారోగ్యంగా ఉన్నప్పుడు పారటం కానివ్వండి, లేదంటే పేడలో తీగలు వేయటం లేవండి, బంకలాగా రావడం కానీ, లేదంటే రక్తం రావడం కూడా ఒక్కోసారి మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు గమనించవచ్చు. అట్లానే మూత్రం కూడా ఎక్కువగా మనం వేసే మేతను బట్టి పచ్చగడ్డ వేస్తే కొంచెం పచ్చగా వస్తాయి, లేదంటే ఎండుగడ్డ వేస్తే కొంచెం ఎల్లోయిష్ కలర్లో వస్తాయి. అది ఆరోగ్యంగా ఉండే లక్షణం. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మూత్రంలో రక్తం రావడం కానివ్వండి, లేదంటే మూత్రం వాసన రావడం కానివ్వండి, లేదంటే మూత్రంలో నొరగ రావడం కానీ, ఇటువంటి సమస్యలు కూడా మనం చూసుకోవచ్చు. ఇట్లాంటి లక్షణాలు గమనించినప్పుడు మన పశువు లేదా మన గోవు ఆరోగ్యంగా లేదని మనం గుర్తించుకోవాలి. అట్లానే పాడి పశువులు అయితే పాల ఉత్పత్తి కూడా తగ్గిపోతూ ఉంటుంది సడన్ గా. దీన్ని కూడా అనారోగ్య లక్షణం కింద మనం చెప్పుకోవచ్చు. అట్లానే మడి నుంచి కూడా మనం ఒక్కోసారి తీగలు వేస్తూ ఉంటాయి. ఆరోగ్యంగా ఉండే పశువు అయితే 21 రోజులకు ఒకసారి ఎదకొస్తుంది, కాబట్టి ఎదతీగ వేస్తుంది అనేది చూసుకోవాలి. ఒక్కోసారి గర్భంలో ఏమన్నా సమస్యలు ఉన్నట్లయితే 21 రోజులకు ఒకసారి కాకుండా ఎప్పుడు కూడా తీగలు వేస్తూ ఉంటాం కానీ, లేదా వేరే పశువుల మీద ఎక్కడం కానీ, ఇట్లాంటి లక్షణాలు కూడా మనం గమనించుకొని దానికి గర్భ సమస్య ఉందని నిర్ధారించుకొని వైద్యుతోటి మనం చికిత్స చేయించుకోవాలి. అటు కాకుండా మన పశువుని చూడంగానే కూడా ఆరోగ్యంగా ఉందా లేదని చెప్పేదానికి సూచికలు ఏంటంటే అన్ని పశువులతో కలిసి తిరగడం, అట్లానే రైతుల పట్ల కానివ్వండి, యజమాని పట్ల కానివ్వండి, లేదంటే ఇతర పశువుల పట్ల సాన్నిహిత్యంతో మెలగడం, చెవులు రెక్కపొడిచి కళ్ళు తేటగా ఉండి చూస్తూ ఉండేవి అన్నీ కూడా మనం టూకీగా ఆరోగ్యంగా ఉందా లేదనేది చూసుకోవచ్చు.